అన్న. నమస్తే అమ్మా. ఏడుంటారు? మేము ఇక్కడ గార్డెన్ కాడ చిలకలగూడ గార్డెన్. ఓకే, మీ పేరు? డి మల్లేష్ గారు. ఓకే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మా ఏరియాలో డెవలప్మెంట్ మంచిగానే తిరుగుతుందమ్మా. పబ్లిక్ కూడా కష్టపడుతున్నారు, అన్ని చేస్తుండ్రు. ఆ? ఇంటింటికి తిరుగుతుళ్ళు, అన్ని చేస్తుళ్ళు. వాళ్ళ బాధ వాళ్ళు పడుతుల్లమ్మా. కష్టపడి మంచిగానే అందరిని విచారిస్తుళ్ళు, అన్ని విధాలా మాట్లాడుతుండ్రు. నచ్చ డ్రైనేజెస్ క్లీన్ చేస్తుండ్రా? ఇక డ్రైనేజ్ అంటే ఇక ఓసారి ఇక పిలిస్తే వస్తారు, క్లీన్ చేసేసిపోతుండ్రు. కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేస్తేనే వస్తారు, వచ్చి క్లీన్ చేసుకొని పోతున్నారు. మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ రావడం చూడడం అన్ని వస్తారమ్మా, అందరు వస్తారు. అన్ని ఏముండదు, వచ్చినాక వాళ్ళు వస్తారు, అడుగుతారు, చేస్తారు, పోతారు, అంతే. ఇంకేముందమ్మా. అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ అంటే ఏదైతే మీ దగ్గర ఉన్న పార్టీ ఉందో అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ? చెప్పలేము కదమ్మా, ఏ పార్టీ వస్తుంది జనం మీద ఆధారపడి ఉంటది. మా అభిప్రాయం ఏం లేదు, వస్తే కాంగ్రెస్ రావచ్చు, వస్తే బీఆర్ఎస్ రావచ్చు, ఎవరన్నా రావచ్చు, చెప్పలేము కదా. మేము ఎట్లా చెప్తాం? ఇప్పుడు మా ఓటే మేము ఎవరికి వేస్తున్నాం మేమే చెప్పలేము.